హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన గంజి తయారు చేసుకుందాం. ఇది మన ఒంట్లో బాగాలేనప్పుడైనా ఇప్పుడు యాసిడ్ కాలంలో మనకి ఎంతో వీక్నెస్గా అనిపిస్తుంది. ఒంట్లో బాగాలేనప్పుడు మన ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా తగ్గిపోయినట్టు, ఏ పని చేయాలనిపించదు అన్నట్టు చాలా వీక్గా అనిపిస్తుంది. కొందరికైతే నోరు చాలా చప్పగా ఉండి ఏవి కూడా తినాలనిపించదు. అలాంటి సమయంలోని ఈ గంజి ఒకసారి తాగి చూడండి. మన ఒంట్లో చాలా ఎనర్జీగా అనిపిస్తుంది. ఫుడ్ తినంత ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. అంతే ఎనర్జీని ఇస్తుందండి. ఈ గంజిని ఒక్కసారి తాగి చూడండి, మీకే అనిపిస్తుంది అబ్బా చాలా బాగుంది. మన ఒంట్లో ఉన్న శక్తిని కూడా తిరిగి తెచ్చినట్టు అనిపిస్తుందండి. ఒంట్లో బాగాలేనప్పుడు తప్పనిసరిగా ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ గంజి ఒక్కసారి ఇచ్చి చూడండి, మీకే దాన్ని తెలుస్తుంది ఆ వీక్నెస్ని ఎలా తగ్గిస్తుంది. ఇదైతే పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదండి. దీనికి కావాల్సింది కొద్దిగా బియ్యం, ఒక కప్పు బియ్యం తీసుకున్నాం అనుకోండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను వామ్ని తీసుకొని ఫస్ట్ బియ్యాన్ని కొద్దిగా చిన్న బ్రౌన్గా వచ్చేలాగా బాగా ఫ్రై చేయాలండి. చిన్న బ్రౌన్ వచ్చిన తర్వాత అప్పుడు జీలకర్రని వామ్ని వేసి కూడా బాగా ఫ్రై చేయాలి. మళ్ళీ రెండు కూడా బ్రౌన్గా అయ్యే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే ఈ కలర్లో వస్తుందండి. ఈ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసి తీసి పక్కన చల్లార్చుకుంటే ఒక 2 నిమిషాల్లో చల్లగా అయిపోద్ది కదండి. అయిపోయిన తర్వాత మనం అది ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని దీన్ని మిక్సీలో చేసి పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవడం అండి. పెట్టుకున్న తర్వాత అయితే స్టవ్ మీద మనం ఒక గిన్నెలోని మనం ఇప్పుడు ఒకరం తాగడం కోసం తయారు చేసుకుంటే ఒక గ్లాసున్న నీళ్ళు తీసుకొని స్టవ్ మీద గిన్నెలో బాగా మరగనివ్వండి. ఇది పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అదే వచ్చి ఈ మరుగుతున్న దీంట్లోని మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది కొద్దిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం పౌడరు ఇప్పుడు చూపిస్తున్నాం కదండి, ఆ స్పూన్తో నేను 1.5 స్పూన్ పౌడర్ అని వేసాను. నేను వేసిన వాటర్కి అది పౌడర్ అనేది సరిపోయిందండి. అది అలా కొంచెంసేపు బాగా కలుపుతూ ఉంటే అది బాగా మరుగుతుంది. లోపల ఉన్నప్పుడు మనం వేయించిన పౌడర్లో బియ్యం ఉంటుంది కదండి, అది కూడా కొద్దిగా నూకలా ఉంటుంది కదా, అది మొత్తం బాగా ఉడకాలంటే ఒక 10 నిమిషాలు కొద్దిగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత మనం కొద్దిగా ఇంకా పలుచగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇంతే చిక్కగా కావాలంటే ఆ ఉడికింది మనకు సరిపోతుందండి. ఇలా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ కట్టించుకొని మనం కొద్ది చల్లారిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని గ్లాస్లోనైనా తీసుకొని కొద్ది చల్లారిన తర్వాత మనం కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితేనే దీని టేస్ట్ అనేది కొద్దిగా బాగుంటుంది. జీలకర్ర వాము వేస్తాం కదండి, కొద్ది నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది, ఆకులు కూడా తిన్నట్టు అనిపిస్తుంది. ఇది బాగా పనిచేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అయితే ఇది ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ ఇంకో 2-3 సార్లు మనకి యూజ్ అవుతుందండి. ఒక మంచి డబ్బాలోని స్టోర్ చేసి ఉంచుకోవచ్చండి, చాలా బాగా పనిచేస్తుంది. అలానే పాడైపోదు, 1 వీక్ దాకా ఇది ఉంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.